హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 47. రాహుల్ మాటలకు పల్లవి గుండె గొంతులోకి వచ్చినంత పనైంది. అతన్ని ఆపడానికి వెంటనే తన చెయ్యి అడ్డు పెట్టింది. రాహుల్ ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అతని కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. అది గాయం వల్ల వచ్చిన నొప్పో కాదో పల్లవికి అర్థం కాలేదు. ఆమె ఆందోళన పడుతూ ఉండగానే అతను మామూలుగా టెన్షన్ పడుకో, నిన్నేమీ చేయను అని అన్నాడు. ఆ మాటలకి పల్లవి సిగ్గుతో మరింత ఎర్రబడింది. ఒంట్లోని రక్తం అంతా ముఖంలోకి చేరినట్టు అనిపించింది. ఒకేసారి సిగ్గు చికాకు ఆమెను ముంచెత్తాయి. రాహుల్ని తిట్టాలని ఉన్నా బయట తలుపు దగ్గర ఉన్న మాధవ్కి వినిపిస్తుందేమోనని భయపడి అతని వైపుకు కోపంగా చూస్తూ, మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నావు అని మెల్లగా అంది. ముఖం అలా ఎర్రబడినప్పుడు, అంత సున్నితంగా మాట్లాడుతున్నప్పుడు తను ఎంత క్యూట్ గా ఉంటుందో పల్లవికి తెలియదు. ఆ సీన్ కి రాహుల్ గొంతు బిగుసుకుపోయి తడారింది. అతని లోతైన కళ్ళల్లో దాచుకోలేని కోరిక క్లియర్ గా కనిపించింది. ఒకవేళ అతనికి గాయాలు కాకపోయి ఉంటే ఆ క్షణంలోనే ఆమెతో ఏదో చెయ్యాలి అనిపించేది. ఆ టైంలోనే రాహుల్ మనసులో ఏముందో పల్లవికైతే తెలియదు. కానీ సుజాత గారి పుట్టింట్లో జరిగిన సంగతులన్నీ ఆమె మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఆ రాత్రి జరిగిన ప్రతి చిన్న విషయాన్ని ఆమె మర్చిపోలేకపోతుంది. అవును, రాహుల్ ఆమె ప్రాణాలు కాపాడ్డాడు. కానీ మెట్ల మీద నుండి కిందికి తోసేసి ఆమె ప్రాణాలు తీయడానికి కూడా ట్రై చేశాడు కదా. ఆ రాత్రి జరిగినవన్నీ మళ్ళీ గుర్తుకు రాగానే ఆమె కళ్ళు మళ్ళీ బాధగా మారాయి. అప్పుడే ఒక చిన్న శబ్దం వినిపించడంతో పల్లవి లోకంలోకి వచ్చింది. తీరా చూస్తే రాహుల్ తన తొడ మీద కొట్టాడు. ఆమె చెవులు ఎర్రబడ్డాయి. కనుబొమ్మలు మడిచి అతని వైపుకు కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను ఏడిపిస్తున్నా అని అన్నాడు రాహుల్. ఆమె ఏదైనా బదులిచ్చేలోపే అతను మళ్ళీ తన పెదాలను ఆమె పెదాలపై ఆనించాడు. పల్లవి అడ్డుకోవాలని చూసింది. కానీ అతని ముందు ఆమె ఒక జింక పిల్లలా అయిపోయింది. ఆమె ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అయినా ఆమె ఎదిరించడం మానలేదు. ఇక కదలలేకపోవటంతో రాహుల్ పెదాలు తన పెదాలకు తాకకుండా తల పక్కకు తిప్పుకుంది. రాహుల్ వెటగారంగా పల్లవి గెడ్డాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ప్రేమగా. అతను పదునైన కళ్ళతో ఆమెను చూస్తూ, ఇప్పుడు నేను ముద్దు కూడా పెట్టుకోకూడదా అని అడిగాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు కాబట్టి అతను సీరియస్ గా అడుగుతున్నాడని పల్లవికి అర్థమైంది. అతను ఇలా నిర్లిప్తంగా కనిపించాడు. రూమ్ లోని టెంపరేచర్ ఒక్కసారిగా గడ్డ కట్టేంతగా పడిపోయింది. ఆ టైంలో పక్క దీపం దగ్గరున్న టేబుల్ మీద ఫోన్ మోగటంతో ఇక ఆ ఇబ్బందికరమైన నిశ్శబ్దం బ్రేక్ అయ్యింది. అది పల్లవి ఫోన్. పల్లవి తన ఫోన్ తీసుకోవడానికని చేయి చాచింది. రాహుల్ గాయానికి తగలకుండా చాలా జాగ్రత్త పడింది. కానీ రాహుల్ ఆమె జరిగిన తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతని దృష్టిలో ఆమె అతన్ని అసహించుకుని కావాలని అతనికి దూరంగా జరుగుతుంది. ఆమె తనను తిరస్కరిస్తుంది. అతని కళ్ళు మరింత కోపంగా మారాయి. చాలా బాధపడ్డాడు. పల్లవి తన ఫోన్ పై దృష్టి పెట్టడంతో రాహుల్ ముఖంలోని మార్పులను పల్లవి ఏమాత్రం గమనించలేదు. నిఖిత కాల్ చేస్తుందని చూడగానే ఇది మాట్లాడడానికి సరైన టైం కాదని ఆమెకు అనిపించింది. అందుకే కాల్ కట్ చేయాలని డిసైడ్ అయ్యింది పల్లవి. కానీ ఆమె ఆశ్చర్యపోయేలా రాహుల్ కాల్ మాట్లాడు అని అన్నాడు. ఆమె ఒక క్షణం తటపటాయించింది. ఆన్సర్ బటన్ నొక్కింది. పల్లవి, క్షేమంగా ఇంటికి చేరావా? ధ్రువ చెప్పాడు. ఇక నిఖిత తన మాటలను పూర్తి చేయకముందే పల్లవి వెంటనే అడ్డుపడింది నిఖితకు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఏమైంది? నేను బానే ఉన్నాను. నా గురించి టెన్షన్ పడుకో, సరేనా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు పడుకోబోతున్నాను. ఇంకెలా చెప్పి మిగతా బదుల కోసం ఎదురు చూడకుండా పల్లవి అయితే వెంటనే ఫోన్ కట్ చేసేసింది. రూమ్ లోని టెంపరేచర్ మరింత పడిపోయినట్టు అనిపించింది. ఆ వాతావరణం పల్లవికి గగురుపాటు కలిగించేంత బరువుగా మారింది. కానీ కొన్ని విషయాలు అంత ఈజీగా దాటేలేము కదా. వాటి గురించి మాట్లాడి క్లియర్ చేసుకోవడమే మంచిది. రాహుల్ ఒక చిన్న నవ్వుతో చూస్తూ ఉంటే, ధ్రువ నీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నట్టున్నాడు అని అన్నాడు. ఎందుకో తెలియదు గాని అతని నవ్వు పల్లవికి వణుకు పుట్టించింది. కానీ ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడడం మంచిదని ఆమె అనుకుంది. ఈ టాపిక్ ని ఎప్పటికీ దాటి వేయలేదు. ఈ అపార్థాన్ని ఇలాగే కొనసాగిస్తే అది వాళ్ళిద్దరికి మంచిది కాదు. కొంతసేపు ఆలోచించిన తర్వాత పల్లవి, రాహుల్ మనం మాట్లాడుకుందామని అంది. రాహుల్ ఆమె వైపుకు చొచ్చుకుపోయే కళ్ళతో చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. పల్లవి తన స్థానాన్ని సర్దుకుని నిటారుగా కూర్చుంది.
అంతకుముందు వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉండటంతో ఆమె సన్నని శరీరం అతని చేతుల్లో నలిగిపోయినట్టు అనిపించింది తనకి. ఆమె సీరియస్ గా అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో చల్లదనం ఆమె గుండెను గడ్డ కట్టించినట్టుగా ఉంది. అయినా దాన్ని పట్టించుకోకుండా ఉండేందుకు ఆమె ట్రై చేసింది. ఆమె అంది, కృష్ణమూర్తి గారి ఆరోగ్యం గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు. ఇక నేను కూడా అంతే. నేను కృష్ణమూర్తి గారిని గౌరవిస్తాను. ఆయన ఎక్కువ కాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి వచ్చే నెల వరకు మనం విడాకులు తీసుకోలేము. కాబట్టి మనం ఫ్రెండ్లీగా ఉండడానికి ఒక మార్గాన్ని కనుక్కోవాలని నేను అనుకుంటున్నాను. ఇద్దరికి కంఫర్టబుల్ గా ఉండే మనం ఒక ఒప్పందానికి మనం రావాలి. ఒప్పందమా? రాహుల్ పెదవులు చివర్ల కొద్దిగా పైకి వంగాయి. కానీ అతని ముఖ కవలికలు చాలా ఇదిగా ఉన్నాయి. అవును అని పల్లవి తలూపి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. మొదటిది, మనం ఒకరికొకరం దూరం పాటించాలి. ఏదేమైనా మన రిలేషన్ ఇప్పుడు వేరు. పెళ్ళైన వాళ్ళు చేసే పనులు అంటే ముద్దులు పెట్టుకోవటం లేదా వేరే చేయటం ఇకపై మనకి తగదు. నువ్వు కావ్యాన్ని హర్ట్ చేయాలని అనుకోవు కదా. ఇక రాహుల్ ఏమీ మాట్లాడలేదు తన మాటలకు. అతను పల్లవి వైపుకు అలానే చూస్తూ ఉన్నాడు. రెండవది, మనం ఇకపై ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. నేను నీ విషయంలో తలదూర్చను. కాబట్టి దయచేసి నువ్వు కూడా నా పర్సనల్ లైఫ్ కి చాలా దూరంగా ఉండు. అలాగే నన్ను బెదిరించడానికి నా ఫ్రెండ్స్ ని ఇతర పరిచయ వస్తువులను ఉపయోగించడం ఆపు. ఇక మూడవది, పల్లవి ఒక క్షణం తటపటాయించింది. ఇక చివరకు అంది, మనం అధికారికంగా విడాకులు తీసుకునే ముందు నువ్వు వేరే ఏ అమ్మాయిని గర్భవతిని చేయవని నేను ఆశిస్తున్నాను. నేను దాన్ని అంగీకరించలేను. కృష్ణమూర్తి గారు కానీ ఇతరులు కానీ అంగీకరించలేరు. కాబట్టి నువ్వు ఇతర అమ్మాయిలతో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటావని నేను ఆశిస్తున్నాను. ఆ మాటలు చెప్పడం పల్లవికి నిజంగానే కష్టంగా ఉంది. అయినా ఆమె రాహుల్కి క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. తమ పెళ్లి కొనసాగుతున్నప్పుడు తన బిడ్డ తండ్రికి వేరే అమ్మాయిలతో పిల్లలు పుట్టడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. తన బిడ్డకు రాహుల్ తండ్రి అని చెప్పే ఉద్దేశం పల్లవికి కూడా లేదు. కానీ తన బిడ్డకు అక్రమ తోబుట్టువులు ఉండటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రాహుల్, అంతేనా? మరి నా నుండి ఏం వినాలి అనుకుంటున్నావు? ధృవతో నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని నేను ఆశించాలా అని అన్నాడు రాహుల్. పల్లవి కనుబొమ్మలు ముడిచింది రాహుల్ మాటలకు. రాహుల్, ధృవకి నాకు అని మా తాతయ్యకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ మనిషి కోసం మా తాతయ్య ఆరోగ్యాన్ని కూడా నువ్వు లెక్క చేయడం లేదు. రాహుల్ ఆమె మాట పూర్తి చేసే అవకాశం ఇవ్వకుండానే అడ్డుకున్నాడు. పల్లవి నమ్మలేనట్టు నోరు తెరిచి అతని వైపుకే చూసింది. అతను చాలా ఫన్నీగా అనిపించాడు. కృష్ణమూర్తి గారి ఆరోగ్యానికి ధృవకి ఏం సంబంధం? ఆమె ధృవతో మాట్లాడడం కృష్ణమూర్తి గారి ఆరోగ్యానికి ఎలా డేంజర్? ఆమెకు గుర్తున్నంత వరకు కృష్ణమూర్తి గారు ఆమె ఫ్రెండ్స్ తో తిరగడానికి ఎప్పుడూ కూడా ఆపలేదు. పల్లవి అతన్ని ఖండించాలి అనుకుంది. కానీ అతనితో వాదించడం వృధా అనిపించింది. బదులుగా ఆమె ఒక సొల్యూషన్ చెప్పింది. నువ్వు చెప్పకపోతే కృష్ణమూర్తి గారికి ఏమీ తెలియదు కదా. టెన్షన్ పడకు. కావ్యతో నీ రిలేషన్ ని దాచడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. రాహుల్ దానికి వెటకారంగా నవ్వాడు. మొదటిసారిగా పల్లవి ఆలోచన విధానం అతనికి అంత ఇబ్బందిగా అనిపించింది. మరోవైపు పల్లవికి రాహుల్ ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అసలు. అయితే అతని ముఖం మరింత ఎర్రబడడం ఆమె చూసింది. అకస్మాత్తుగా రాహుల్ గాయాల గురించి మోహన్ చెప్పిన మాటలు మళ్ళీ ఆమెకు గుర్తొచ్చాయి. ఆమె రాహుల్ ని రెచ్చగొట్టాలి అనుకోలేదు. అందుకే మెల్లగా నేను ఇప్పుడు బెడ్ దిగుతున్నాను అంది. పల్లవి బెడ్ దిగబోతూ ఉండగా రాహుల్ అకస్మాత్తుగా ఆమెను తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఒక చేత్తో ఆమె గడ్డాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. నా బెడ్ మీద నుండి అంత ఈజీగా దిగిపోవాలని అనుకుంటున్నావా? అస్సలు దిగలేవు. ఇక ఇలా చెప్పి అతను తల వంచి ఆమె పెదాలను క్రూరంగా ముద్దు పెట్టాడు. పల్లవి వైపు రాహుల్ గుండెకు ఆనుకుని ఉంది. కానీ అతని చెయ్యి ఆమె ముఖాన్ని పైకి పట్టి ఉంచింది. ఆమె చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. ఇక నొప్పితో మూలగకుండా ఉండలేకపోయింది. ఆమె ఇంకా ప్రతిఘటిస్తూ ఉంది. కానీ అతన్ని గట్టిగా తోయడానికి ధైర్యం చేయలేకపోయింది పల్లవి. కానీ రాహుల్ పల్లవి ప్రతి ఘటనను పట్టించుకోలేదు ఏమాత్రం. క్లియర్ గా ఆమెను వదిలిపెట్టే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకుని ఇక ముద్దు పెట్టాడు. ఆమె గాలినంతా పీల్చేయాలి అని ఊపిరి ఆడకుండా. ఇక అలా అనుకున్నట్టే చేశాడు.
పల్లవి ముఖం ఎర్రబడింది. రాబోతున్న కన్నీళ్లను ఆపుకుంది. ఆమె రాహుల్ని కొట్టాలి అనుకుంది. కానీ అతని గాయాలు ఆమెను ఆపాయి. అతని గాయం మళ్ళీ ఇక తెరుచుకుంటుందేమోనని ఆమె భయపడింది. చివరికి ఆమె అతని చెయ్యిని గట్టిగా గిల్లింది. రాహుల్ నొప్పితో ముఖం చిట్లించాడు. కానీ పల్లవి గిల్లుడు అతన్ని ఆపడానికి సరిపోలేదు. అతను దాన్ని పట్టించుకోకుండా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఈసారి పల్లవి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. అవి ఆగకుండా కారుతూ ఉండగా ఆమె టెన్షన్ గా నిస్సహాయంగా కనిపించింది. అది చూసిన రాహుల్ గుండె తరుక్కుపోయింది. అతను ఆమెను ఇలా బాధ పెట్టలేకపోయాడు. అందుకే ఆమెను వదిలేశాడు. ఇక బొంగురుగా ఏమండి అని అన్నాడు. అతను అలా పిలవటం విని పల్లవి షాక్ అయ్యింది. కన్నీళ్లు ఆమె కళ్ళతోనే నిలిచిపోయి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అతను ఆమెను అలా చాలా రేర్గా పిలిచేవాడు. ఆమెకు గుర్తున్నంత వరకు చివరిసారిగా అతను ఆమెను ఏమండి అని పిలిచింది వాళ్ళ ఫస్ట్ నైట్ కే. ఈసారి రాహుల్ ఉద్దేశం ఏంటి? రాహుల్ పల్లవిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకొని నాతో పోట్లాడుకో, నాకు ఇంకా నొప్పిగా ఉంది తెలుసా అని మెల్లగా నిట్టూర్చాడు. దెబ్బకి అతని గొంతులో బాధ నిండి ఉంది. పల్లవి ఒక క్షణం షాక్ అయింది. రాహుల్ని అంత ఎమోషనల్ గా చూడడం ఆమెకి ఇదే ఫస్ట్ టైం. ఆమె అతని ముఖం వైపుకు చూస్తూ ఉండగా ఆమె గుండెల్లోని తంత్రాలు అప్రయత్నంగానే మీటినట్టు అనిపించింది. పల్లవి ఇంకా ఆలోచనలో ఉండగా రాహుల్ ఆమెను మళ్ళీ ముద్దు పెట్టాడు. కానీ ఈసారి అతను చాలా సున్నితంగా ఉన్నాడు. అతను ఆమె నుదుటిపై ఒక ముద్దు ప్రేమగా పెట్టాడు. తర్వాత అతని పెదాలు ఆమె ముక్కు కొనపై, అక్కడ నుండి పెదాల పైకి. తర్వాత అతను సీరియస్ గా నేను వేరే ఏ అమ్మాయిని ఇప్పుడుకొచ్చి ముద్దు పెట్టుకోలేదు అన్నాడు. అతని తుంటరి చేతులు ఆమె చేతిని పట్టుకుని ముందు తన గుండెల మీద, ఆ తర్వాత తన చెంపలకి తాకించుకున్నాడు ప్రేమగా. నువ్వు మాత్రమే ఎప్పుడు నా లైఫ్ లో ఉంటావా అని అన్నాడు. ఏంటి అని పల్లవి అయోమయంలో పడింది. ఒక క్షణం ఆమె బుర్ర ఖాళీ అయిపోయింది. రాహుల్ తొంటరి చేతులను ఆపలేనంతగా ఆమె ఆశ్చర్యపోయింది. ఇక నాకు కోపం రాకుండా చూడు. పల్లవి ముఖంలో అయోమయం స్పష్టత కనిపించడంతో రాహుల్ వైపుకు చూసింది. అతని మాటలు తనకు అర్థం కాలేదు. తన చెవులను తానే నమ్మలేకపోయింది. అతను నిజంగా వేరే ఆడవాళ్ళను ముద్దు పెట్టుకోలేదా? మరి కావ్య సంగతి ఏంటి? అతను కావ్యతో కలవలేదా? కానీ కావ్య విదేశాల్లో ఉన్నప్పుడు అతను కూడా చాలా సార్లు వెళ్ళాడు కదా, అక్కడ ఏం చేశారు? పల్లవి 2 ఏళ్లుగా రాహుల్తో ఉంది. అతని కోరికల గురించి ఆమెకు తెలుసు. రాహుల్ కేవలం స్నేహంతో సరిపెట్టుకునే టైప్ కాదని ఆమెకు తెలుసు. ఈ విషయం గురించి అతను ఆమెతో అబద్ధం చెప్తాడా? కానీ ఇంతకు ముందు విడాకులు కావాలని చెప్పినప్పుడు కూడా అతను నేరుగా చెప్పాడు కాబట్టి కావ్యతో తన రిలేషన్ గురించి మరి ఇక అబద్ధం చెప్పాల్సిన అవసరం మరి అతనికి లేదు. ఈసారి పల్లవి అలా ఉండటం రాహుల్ గమనించి ఆమెను మెల్లగా కిందికి దించాడు. మరి రాహుల్ ప్రేమను అర్థం చేసుకుంటుందా పల్లవి? పల్లవికి ఇంపార్టెన్స్ ఇస్తాడా మన రాహుల్? చూద్దాం ఏం జరుగుతుందో.